అందరికీ నమస్కారం. పులివెందుల పట్టణ ప్రజలకి జగనన్న బలపరిచిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అఖండ మెజార్టీతో రేపు 12వ తరగతి జరగబోయే జెడ్పీటీ ఎలక్షన్లో ప్రతి ఓటరు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి జగనన్న అవినాష్ రెడ్డిని బలపరిచిన మన అభివృద్ధిని మన పులివెందుల పులిబిడ్డ అంటే ఎలా ఉంటుందో ఈ తెలుగుదేశం పార్టీ వారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మన జగనన్నని ఓడించలేరు. జగనన్న బలపరిచిన అభివృద్ధిని ఎవరు ఓడించలేరు. అలాగే రేపు 12వ తరగతి జరగబోయే ఒంటిమిట్టలో కూడా జెడ్పీసీ ఎలక్షన్లో మన జగనన్న బలపరిచిన అభివృద్ధి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మన 2024లో మనకు దొంగ హామీలు ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చిందో అవన్నీ ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒంటిమిట్ట ప్రజలకి పులివెందుల ప్రజలకి చేతులు జోడించి చెబుతున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లే మనకు రాబోయే 2029లో జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోగలం. లేకపోతే మనం మీద చాలా దాడులు జరుగుతాయి. కాబట్టి రేపు జరగబోయే పులివెందుల ఎలక్షన్లో ఒంటిమిట్ట ఎలక్షన్లో ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అభివృద్ధికి అండగా ఉండి ఇలాంటి దాడులు జరిగినా కూడా మనం ఎదుర్కొని ప్రతి ఓటర్ని బూత్ వరకు తీసుకుపోయి ఓటు వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగనన్న మీద అభిమానంతో మనం అందరం కార్యకర్తలం కష్టపడి 2 జెడ్పీటీసీలు కడప జిల్లా అంటే జగనన్న అడ్డా అని నిరూపించవలసిందిగా మనస్ఫూర్తిగా చేతులెత్తి ప్రతి ఓటరుకి నమస్కరిస్తున్నాను. జై జగన్, జై వైఎస్ఆర్.